వెల్కమ్ టు హ్యారీ వ్లాగ్స్ యూకే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారు అనుకుంటున్నా. మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే. ప్రతి శనివారం మన ఛానల్‌లో నుంచి అందరికీ యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ తోటి ఒక వీడియో అయితే రిలీజ్ అవుతుందని. సో, ఇప్పుడే మీకు ఆల్రెడీ అర్థమైంది గదా! థంబ్‌నెయిల్ చూసి అర్థమైంది. ముందుగా మీరు వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా ఇలాంటి మంచి మంచి విషయాలైతే తెలుసుకుంటారు. తర్వాత మీరు ఫస్ట్ టైమ్ అయితే ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఉన్న విషయాలు అవన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు. మీకు నోటిఫికేషన్ అయితే వస్తాయి. వీడియో అయితే పూర్తిగా చూడండి. చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. చాలా చిన్న వీడియో. తర్వాత ఆహ్, సో లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఆల్రెడీ మీకు థంబ్‌నెయిల్ చూసి అర్థమైంది కదా! ఏంటి అని. ల్యాబ్ టెక్నీషియన్ ఇది కూడా ఎవరంటే మన సబ్స్క్రైబరు చాలా రిక్వెస్ట్ చేశారు ఈ వీడియో కావాలని. అందుకే నేను కూడా దీంతో నుంచి ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి ఎక్కడి నుంచో తీసి బయటకి తీసి మొత్తం అయితే ఒక పేపర్‌లో రాసుకొని మొత్తం అయితే అర్థమైంది నాకు గూడా. సో, అందుకనే చేస్తున్నాను వీడియో. సో, ల్యాబ్ టెక్నీషియన్ అంటే వీళ్ళు కూడా ఎవరంటే మెడికల్ సైడ్ ఉంటారు. ల్యాబ్ టెక్నీషియన్ జాబ్స్ యూకేలో ఎలా ఉంటాయి? వీళ్ళకి సాలరీ ఎంతుంటది? అసలు సంవత్సరానికి ఎంత? నెలకెంత? ఎలా రావాలి? అనైతే వీడియో అయితే రిక్వెస్ట్ చేశారు. సో, అదే వీడియో. ఇంక సోది లేకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ఫస్ట్ ఏంది అంటే ఈ బయోమెడికల్ సైంటిస్ట్ అంటే యూకేలో ఏంది అంటే ల్యాబ్ టెక్నీషియన్ అంటే ఎవరైతే మెడికల్ మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, పెథాలజీ, హిస్టాలజీ ఇవన్నీ చేసుంటారు కదా! ఈ కోర్సెస్ అనేవి వెరైటీగా ఉంటాయి. ఈ కోర్సెస్ చేసినోళ్ళందరిని కూడా కలిపి వీళ్ళందరినీ కూడా ఏమంటారంటే బయోమెడికల్ సైంటిస్ట్ అంటారు యూకేలో. వీళ్ళందరినీ కామన్‌గా ఒక పేరుతో పిలుస్తారు. సో, వీళ్ళందరూ బయోమెడికల్ సైంటిస్ట్ కింద వస్తారు. ఎవరు? ఈ ల్యాబ్ టెక్నీషియన్స్. సో, ఇవి అసలు ఎవరు దీన్ని అప్లై చేసుకోవచ్చు అంటే, దీనికైతే బీఎస్సీ గ్రాడ్యుయేషన్. ఎవరైతే బీఎస్సీ గ్రాడ్యుయేషన్ చేసుంటారో వాళ్ళైతే దీనికైతే అప్లై అందరూ చేసుకోవచ్చు. డిప్లొమా వాళ్ళైతే చేయలేరు. అది తర్వాత చెప్తాను. అది ఎవరు ఎట్లా చేసుకోవాలి అని. సో, బీఎస్సీ గ్రాడ్యుయేషన్ చేసుకొని సబ్జెక్ట్స్ అన్నీ క్లియర్ అయ్యి ఉండి చేసుకోవాలి ప్రాసెస్. సో, తర్వాత ఇప్పుడు ఏంటి సబ్జెక్ట్స్ క్లియర్ అయిపోయినాయి. ఎక్స్‌పీరియన్స్ అయిపోయిన తర్వాత ఏంటి మనం వెంటనే జాబ్ చేస్తాం గదా! సో, జాబ్ ఏంటి అంటే మినిమమ్ అయితే ఒక సంవత్సరం అయితే మీరు చేసుండాలి. మీరు ఒక సంవత్సరం మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంది హాస్పిటల్ సైడు అనంటే ఈజీగా మీ ప్రాసెస్ కానీ, మీకు ఇంటర్వ్యూ గానీ, మీకు జాబ్ కానీ అన్నీ కూడా తొందరగా వస్తాయి. మరి ఫ్రెష్ బ్యాచ్ స్టూడెంట్స్ అంటే కొంచెం వీళ్ళు కూడా ఆలోచిస్తారు. సో, మీకు మినిమమ్ ఒక 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఉంది అంటే మీ ప్రాసెస్ అనేది చాలా ఈజీ అయిపోతది. నెక్స్ట్ ఏంటి? రిజిస్ట్రేషన్. అసలు మనం యూకేలో జాబ్ చేయాలి అంటే మనకొక నంబర్ అయితే కావాలి. అంటే ల్యాబ్ టెక్నీషియన్ అనే కాదు. ఒక నర్స్ కానీ, ఇంకేదో గానీ ఏదైనా గూడా చెయ్యాలి అంటే ఒక నంబర్ అయితే ఉండాలి. మనకంటూ ఒక గుర్తింపులాగా. సో, ఆ రిజిస్ట్రేషన్ నంబర్ గావాలి. ఆ రిజిస్ట్రేషన్ నంబర్ ఎలా అంటే హెచ్‌సీపీసీ అంటే హెల్త్ కేర్ ప్రొఫెషనల్ కౌన్సిల్ అని ఉంటది. దీనికి సంబంధించింది. మీకు సంబంధించింది ల్యాబ్ టెక్నీషియన్ వాళ్ళకి. సో, మీరు దాంతో అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అసలు రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి? ఏమేం కావాలి అంటే దీనికి మెయిన్‌గా మీ సర్టిఫికేట్స్. మీరు చదువుకున్నారు కదా! మీ ఆ సర్టిఫికేట్స్ తర్వాత మీరు ఐఎల్టీఎస్ ఇంగ్లీష్ టెస్ట్ అన్నిటికి కావాల్సిందేందంటే ఇంగ్లీష్ టెస్ట్. మీకనే గాదు నర్సెస్‌కి కూడా గావాలి. ఏం చేయాలన్నా ఇక్కడికొచ్చి జాబ్ చేయాలంటే ఇంగ్లీష్ టెస్ట్ కావాలి. ఇంతకుముందు ఎలా ఉన్నింది అంటే 23 ముందు మీరు చదువుకున్నారు కదా! మీరు చదువుకున్న కాలేజ్ అప్పుడు ప్రిన్సిపల్ గానీ, డీన్ గానీ ఉంటారు గదా! వాళ్ళు మీకు మీడియం ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్ అంటే మీరు ఇంగ్లీష్ బాగా మాట్లాడగలుగుతారు, రాయగలుగుతారు, చదవగలుగుతారు అని చెప్పి ఒక లెటర్ ఇచ్చారంటే మీరు ఆ లెటరు ఈ కౌన్సిల్‌తో సబ్మిట్ చేస్తే మీకు ఈజీగా ప్రాసెస్ అయిపోయేది. కాకపోతే ఈ 23 సెప్టెంబర్ లాస్ట్ ఇయర్ నుంచే ఈ రూల్స్ అన్నీ మార్చేశారు. అంటే అది తీసేశారన్నట్టు. తీసేసి ఏం పెట్టారంటే తీసుకొచ్చి ఐఎల్టీఎస్ ఖచ్చితంగా ఉండాలి అని చేశారు. సో, దానివల్ల ఇంగ్లీష్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు దీంతో ఐఎల్టీఎస్ రాయొచ్చు, ఓఈటీ రాయొచ్చు, టోఫెల్ అనేది ఉంటది. సో, ఈ ఎగ్జామ్స్ అయితే రాసి మీకు బ్యాండ్ 7 అయితే ఉండాలి స్కోరు. ఐఎల్టీఎస్‌లో 7 ఉంటే మీరైతే ప్రాసెస్ అయితే చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్‌కి ఖర్చు ఎంత అవుతది అంటే ఒక 80,000 అయితే అవుతాయి. సో, ఫస్ట్ అయితే మీకు ఒక 50,000 కావాలి. 50,000 కట్టిన తర్వాత రిమైనింగ్ ప్రాసెస్ సబ్మిట్ చేసిన తర్వాత ఒక 30,000, 25,000 ఉంటదంట. సో, మొత్తం అయితే ఒక 80,000 అవుతది. అసలు మీరు ఈ ప్రాసెస్ అంతా ఎట్లా చేసుకోవాలి? ఏంటి అంటే నాకు తెలిసి ఒక కన్సల్టెన్సీ ఉంటది గదా! వాళ్ళతో తీసుకుంటే బెటరు. వాళ్ళకైతే అన్నీ తెలిసుంటాయి. వాళ్ళు మీకు ప్రాసెస్ కూడా ఈజీగా చేస్తారు.
సో, నేను గ్యాదర్ చేసింది గూగుల్‌లో ఫైండ్ ఔట్ చేసింది ఏంది అంటే, దీనికి కూడా కన్సల్టెంట్స్‌లు ఉంటాయి. మీరు వాళ్ళని అప్రోచ్ అయితే వాళ్ళే మీకు ఈ ప్రాసెస్ అంతా చేస్తారు అని తెలిసింది. మీరైతే ఒక కన్సల్టెన్సీని కనుక్కొని, మీ సర్టిఫికేట్స్, మీ ఐఎల్టీఎస్ ఇంగ్లీష్ స్కోర్ ఉంది కదా! అవన్నీ తీసుకెళ్ళి వాళ్ళకిచ్చి సబ్మిట్ చేస్తే వాళ్ళే మీకు ప్రాసెస్ అనేది చేస్తారు. ఓకేనా? నాకైతే ఈ కన్సల్టెంట్స్‌లో అయితే ఐడియా లేదు. ఐడియా ఉంటే మీకు ఆల్రెడీ లింక్ కూడా ఇచ్చేది డిస్క్రిప్షన్‌లో. కాకపోతే నాకు కూడా ఐడియా లేదు. అందుకే చెప్తున్నా. మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ, మీ చదువుకున్నప్పుడు కాలేజీలో ఉంటారు కదా! కనుక్కోండి. వాళ్ళు కనుక్కుంటే మీకు కూడా దొరుకుతాయి. సో, తర్వాత ఏంది అంటే రిజిస్ట్రేషన్ అయిపోయింది. మీకు రిజిస్ట్రేషన్ నంబర్ వచ్చింది అంటే మీకు 50% ఇక్కడ ఈ ఉద్యోగం అనేది ఖచ్చితంగా కన్ఫర్మ్ అయినట్టే. ఎందుకంటే ఆ రిజిస్ట్రేషన్ నంబర్‌తోనే ఉంది మీకు. సో, అది మ్యాటర్ అక్కడిదాకా. సో, నెక్స్ట్ ఏంది రిజిస్ట్రేషన్ అయిపోయింది. సో, నంబర్ కూడా వచ్చింది. నంబర్ వచ్చిన తర్వాత ఇప్పుడేం చేయాలంటే మీరు జాబ్స్‌కనేది అప్లై చేయాలి. ఆ రిజిస్ట్రేషన్ నంబర్ వచ్చిన తర్వాత. అంటే ఇండియాలో ఉంటారు కదా మీరందరూ. సో, ఆ జాబ్స్‌కి ఎలా అప్లై చేయాలంటే నేను కింద చూపిస్తాను. ఎన్‌హెచ్‌ఎస్ ట్రాక్ జాబ్స్ ఇది అఫీషియల్ వెబ్‌సైట్ ఎన్‌హెచ్‌ఎస్‌కి సంబంధించింది. మీరు ఈ వెబ్‌సైట్‌లోకెళ్తే మీకు అన్నీ క్లియర్‌గా వచ్చేస్తాయి. నర్సెస్‌కి సంబంధించింది, ఎన్‌హెచ్‌ఎస్ స్టాఫు, డైరెక్టర్సు, ల్యాబ్, బయోమెడికల్ సైంటిస్ట్‌లు ఇవన్నీ డివైడ్ చేసి పెట్టుంటారు వాళ్ళు క్లియర్‌గా. మీరు బయోమెడికల్ సైంటిస్ట్ దగ్గర ఎళ్లి అక్కడ క్లిక్ ఇచ్చి మీకు అన్ని ప్లేసెస్ కూడా వస్తాయి. లండన్ ఇప్పుడు యునైటెడ్ కింగ్డమ్ అంటే అన్ని ప్లేస్‌లు వస్తాయి కదా! అన్ని ప్లేసులు ఎక్కడెక్కడ ఉన్నాయో ల్యాబ్ టెక్నీషియన్స్ అన్నీ వస్తాయి. సో, మీరు ఏ ప్లేస్‌లో కావాలి, మీరు ఎక్కడ కావాలి అనేది మీరు అక్కడి నుంచి అప్లై చేసుకోవచ్చు డైరెక్ట్‌గా. సో, అది ఇక్కడ ఇది ఇంపార్టెంట్. సో, దాంతో అఫీషియల్ వెబ్‌సైట్‌లోకెళ్ళి అప్లై చేసుకోవడమే. అప్పుడు మీ రిజిస్ట్రేషన్ నంబరు, మీకేమన్నా ఎక్స్‌పీరియన్స్ ఉందా, ఇంక ఇవన్నీ అడుగుతారక్కడ. సో, అక్కడ అన్నీ అడిగినప్పుడు అవన్నీ ఫిల్ చేసుకోవాలి మనము. సో, అక్కడిదాకా ప్రాసెస్ వచ్చింది కదా! అప్లై చేసిన తర్వాత ఇంటర్వ్యూ అయితే ఉంటది. వాళ్ళు మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. మీరు చదువుకున్నారు కదా! అన్ని సంవత్సరాలు 4 సంవత్సరాలు అవన్నీ చదువుకున్నవే మళ్ళా ఇంటర్వ్యూలో అడుగుతారు. సో, అవన్నీ బేసిక్ అన్నట్టు. ఇంగ్లీష్‌లో కూడా కొన్ని మాట్లాడడం వస్తుందా, ఫ్లూయెన్సీ ఎలా ఉంది ఏమని కూడా కొంచెం చూస్తారు. అవన్నీ అడుగుతారు. సో, ఇంటర్వ్యూలో అయితే ఖచ్చితంగా ఫేస్ చేయాలి. ఇంటర్వ్యూ అయితే ఉంటది. మీరు ఇంటర్వ్యూలో కూడా క్వాలిఫై అయిపోయినారా అంటే మీకు ఫ్లైట్ టికెట్ అయితే బుక్ చేస్తారు. ఫ్లైట్ టికెట్ కూడా వాళ్ళదే. వాళ్ళే బుక్ చేసి మిమ్మల్ని అయితే ఇండియా నుంచి యూకేకి వచ్చేయడమే. ఏం లేదు ఇంకా మనకు గావాల్సినవి పచ్చళ్ళు, ఇంకా తినేదానికి అన్నీ స్నాక్స్ అన్నీ పట్టుకొని ఇంకొచ్చేయడమే. ఇంకేం ఆలోచించేది ఏముండదు. ఇంకా సాలరీ ఎంతుంటది అనంటే దీనికి ఆహ్, స్టార్టింగే అంటే సంవత్సరానికి 27,00,000 చిల్లర. అంటే నెలకి 3,00,000 ఉంటది. కొంచెం టాక్స్‌లయితే కట్ అయితాయి. ఇక్కడ టాక్స్‌లు బాగా కట్ జేసుకుంటారు. సో, టాక్సులతో అయితే 3,00,000 అంటే సంవత్సరానికి 27,00,000 చిల్లర ఉంది. ఇంకా మీకున్న ఎక్స్‌పీరియన్స్ అంటే సంవత్సరానికి మీరు బ్యాండ్ ఇక్కడేంటంటే 4, 3, 5, 6, 7 అట్లా బ్యాండ్స్ పెరుగుతా ఉంటాయి. అలాగా మీకు ఎక్స్‌పీరియన్స్ బాగా వచ్చిందంటే మీకు సంవత్సరానికి 50,00,000 కూడా ఉంటది జీతము. 50, 55,00,000 కూడా మీరు అంతవరకు ఇక్కడ తీసుకొనైతే ఉండొచ్చు. సో, ఇది ప్రాసెస్. నాకు తెలిసి అర్థమైందనుకుంటాను. ఇంకా గూడా మీకు ఇంకేమైనా వీడియోలో అర్థం కాలేదు అంటే చూసి కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాను. సో, ప్రాసెస్ అయితే అర్థమైంది గదా! సో, బీఎస్సీ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్స్ ఉండాలి. ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. ఐఎల్టీఎస్ స్కోర్ ఉండాలి. అప్లై చేసుకొని కన్సల్టెన్సీని కలిసి అప్లై చేసుకొని ఎన్‌హెచ్‌ఎస్ అఫీషియల్ వెబ్‌సైట్‌లోకెళ్ళి అప్లై చేసుకొని లండన్‌కి తట్టాబుట్ట సర్దుకొని అన్నీ వచ్చేయడమే ఇంకా. సో, వీడియో అయితే మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను. సో, వీడియో నచ్చింది అని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల అందరికి రీచ్ అవుతుంది. ఆ! లాస్ట్‌ది డిప్లొమా గురించి చెప్పాను కదా! వాళ్ళేంటి అంటే దీనికైతే అప్లై చేయలేరు. డిప్లొమా కోర్స్ చేసినోళ్ళు. ఓన్లీ బీఎస్సీ గ్రాడ్యుయేట్స్ మాత్రమే అప్లై చేయడానికవుతది. ఈ డిప్లొమా వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఫ్లెబోటమిస్ట్ అంటే తెలిసే ఉంటది. బ్లడ్ ఎవరైతే తీసి ల్యాబ్‌కి సెండ్ చేస్తారో అంటే శాంపుల్ బాయ్. అంటే అలా అని చీప్‌గా అని గాదు. ఇక్కడ వాళ్ళకి కూడా చాలా రెస్పెక్ట్ ఇస్తారు. మన దగ్గర కూడా ఈ ఫ్లెబాటమిస్ట్‌లు ఉంటారు. సో, వాళ్ళైతే దీనికి అప్లై చేయొచ్చు. సో, ఇది డిప్లొమా వాళ్ళైతే అప్లై చేయలేరు. ఓన్లీ గ్రాడ్యుయేట్స్ మాత్రమే చేయడానికి అవుతది. కానీ సో, వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలే మర్చిపోవద్దు. నెక్స్ట్ సాటర్‌డే ఇంకొక మంచి వీడియోతో మళ్ళా కలుసుకుందాం. ఇంకేమన్నా మీకు ఏమన్నా వీడియోస్ కావాలి, ఇంకేమన్నా కొత్తగా కావాలి ఏమన్నా అంటే మీరు కామెంట్ బాక్స్‌లో కూడా కామెంట్ చేయండి. చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్. బాయ్ బాయ్. టేక్ కేర్.